హ్యాపీగా ఉండే ఛాన్స్ ఉందా? వచ్చింది కదా, అర్థమైంది. అదే నియమం, మీకు అర్థమైపోయింది కదా, అదే నియమం. ఆ నియమం అర్థం అదే అండి, చైతన్యం ఉంది కాబట్టి అంటే లేదు అనే ఛాన్సే లేదు. చైతన్యం లేదు కదా, చైతన్యానికి మధ్య సంబంధం న్యాయం. ఇట్ షుడ్ ఎన్ష్యూర్ న్యాయం. ఓకే, ధర్మం మారుతుంది, న్యాయం మారుతుంది అంటారు కదా, మీరు వెరిఫై చేయండి. కాలాన్ని బట్టి మీరు వెరిఫై చేయండి. ఇలాంటి వాటిల్లో వెరిఫై చేయండి అని వదిలేయాలండి. మీకు అర్థమైంది కదా, ఇలాంటి దాంట్లో. సరే, ఇప్పుడు మీరు జడ పదార్థం అన్నారు కదా, దాంట్లో చైతన్యం లేదని అంటున్నారు కదా, అంటే ఆటమ్స్ ఉన్నాయి కదా, దాని అంటే ఇట్స్ మేడప్ ఆఫ్ ఆటమ్ కాబట్టి అది దాన్ని మనం ఎనర్జీ చైతన్యం అనమా? ఎవ్రీథింగ్ ఈజ్ ఆటమ్ అండి. అవును, ఘటన పూర్ణ పరమాణువుని చైతన్యం అంటున్నాం. ఘటనశీల పరమాణువు, ఘటన పూర్ణ పరమాణువు రెండు ఉన్నాయి. ఓకే, రైట్, అర్థమైంది కదా. ఘటన పూర్ణ పరమాణువు అంటే ఏంటి? ఇట్ ఈస్ నాట్ ఏమంటారు, అనుబంధనము భారబంధనం నుంచి ముక్తి పొందింది. అది అనుబంధనం లేదు, భారబంధనం లేదు దానికి. దేనికి? చైతన్యానికి అనుబంధనం లేదు, భారబంధనం మిగతా అన్నిటికి ఉన్నాయి కదా. అయితే అనుబంధనం నుండి భారబంధనం నుండి ముక్తి పొందింది చైతన్య పరమాణువు. కానీ ఆశాబంధనము, విచారబంధనము, ఇచ్ఛాబంధనంలో ఉంది. ఆశాబంధనము, ఎస్, ఆశాబంధనము. ఆశాబంధనం అంటే ఆస్వాదన బంధనం ఉందండి. ఓకే, ఐ గెట్ డిస్టర్బ్డ్ బికాస్ ఇఫ్ దెర్ ఈజ్ సమ్ డిస్కంఫర్ట్ టు మీ ఉంది కదా, జరుగుతుంది కదా, ఇది ఆశాబంధనము. విచారబంధనము అంటే ఏంటంటే ఇఫ్ ఐఎమ్ టాకింగ్ సంథింగ్ విచ్ ఈజ్ స్లైట్లీ అదర్ దాన్ వాట్ యూ నో అర్లియర్, విచారబంధనంలో ప్రాబ్లం వచ్చింది. ఓకే, ఈ ఇచ్ఛాబంధనం అంటే ఏంటి? ఇఫ్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్ విచ్ ఈజ్ నాట్ ఫుల్ఫిల్లింగ్ యువర్ డిజైర్, దట్ ఈజ్ ఇచ్ఛాబంధనం. ఈ మూడు బంధనాలు ఉన్నాయి మన లోపల. ఓకే, ఈ మూడు బంధనాలు ఉన్నాయి. దిస్ వన్, దిస్ ఈ బంధనాలు కూడా అర్థం అవ్వాలి అంటే, డ్రాప్ అవ్వాలంటే రైట్ అండర్స్టాండింగ్ ఈజ్ రిక్వైర్డ్. ఓకే, రైట్ అండర్స్టాండింగ్ రిక్వైర్డ్. సే ఈ ఆశాబంధనం ఉంది చూడండి. ఓకే, you may feel discomfort, but that is not a discomfort to you, actually it is comfort to you, but I am used to it. Okay, somebody is telling, no, I will take away your chair. Okay, so what will happen? It may slight a chinna example cheptunanu idi. Okay, so a small example. So we may feel it is uncomfortable to us. Atla chaala dantlalo na comfort zone ni decide chesi pettukunnanu. Okay, ఇల్లు ఇలా ఉండాలి, రూమ్ ఇలా ఉండాలి, ఇది ఇలా ఉండాలి, ఈ ఫుడ్ ఇలా ఉండాలి, ఇవన్నీ దీస్ థింగ్స్ ఆర్ రిలేటెడ్ టు ఎక్స్పెక్టేషన్ లెవెల్. సో దెర్ ఈజ్ అ కన్సర్న్ ఆన్ దిస్ వన్ రైట్ నౌ. దెర్ ఈజ్ అ కన్సర్న్ ఆన్ థాట్స్, దెర్ ఈజ్ కన్సర్న్ ఆన్ డిజైర్స్. ఇవన్నీ ఫిక్స్ అయి ఉన్నాయి ఇప్పుడు. ఓకే, మీ గెటింగ్ డిస్టర్బ్డ్ ఆర్ అన్హ్యాపీ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ దీస్ త్రీ థింగ్స్. ఇప్పుడు నేను అన్హ్యాపీగా ఉండడానికి కారణమే ఇది. ఏంటి? నాలో కొన్ని కోరికలు ఉన్నాయి, అవి తీరవు అన్నప్పుడు అన్హ్యాపీనెస్ వస్తుంది. నాలో కొన్ని ఆలోచనలు ఉన్నాయి, ఓకే, ఆ ఆలోచనలకు అనుగుణంగా నా డిజైర్స్ లేవు, అప్పుడు ప్రాబ్లం వస్తుంది. నాకు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఆశ ఉంది, ఆస్వాదన అంటే డిఫైన్ చేస్తున్నాను, అది తీరవు అన్నప్పుడు, అంటే అలా జరగదు అన్నప్పుడు దెర్ ఆర్ ప్రాబ్లమ్స్ ఇన్ దిస్ వన్. అయితే ఇవి రిజాల్వ్ అవ్వాలి అంటే ఇక్కడ నుండి సాక్షాత్కారం నుండి రావాల్సిన అవసరం. ఎస్ మేడం, అంతా కూడా చైతన్యమే ఉంది అని ఎక్కడో చదివాం. సో దట్ ఈస్ యాక్చువల్లీ మేకింగ్ మీ నాట్ అండర్స్టాండ్. అంటే ఇప్పుడు చైతన్యముని ముందు మీరు డిఫైన్ చేస్తే చరాచరం గురించి చెప్తాను నేను ఫస్ట్, ఎందుకంటే చాలా వస్తున్నాయి దాంట్లో. ఓకే, చరము అచరము ఉంది కదండి. ఓకే, అచరము, ఎగ్జాక్ట్లీ, అచరము అంటే వన్ విచ్ నాట్ డజంట్ మూవ్. ఓకే, అండ్ చరము అంటే వన్ విచ్ మూవ్స్. అయితే ఈ చరములో దెర్ ఆర్ ఫైన్ డీటెయిల్స్. ఆ చరంలో ఏంటంటే స్పందన కలిగిన దగ్గర నుంచి చరం అనేసాం. స్పందన కలిగిన దగ్గర నుంచి, యాక్చువల్గా స్పందన ప్రాణస్థితి నుంచి స్పందన స్టార్ట్ అవుతుంది. ఓకే, ప్రాణస్థితి, తర్వాత జీవస్థితి, తర్వాత జ్ఞానస్థితి, మూడిట్లో స్పందన ఉంది. సో స్పందన జరగడానికి కారణము ఏమంటారు, రెస్పిరేషన్. సాలిడ్ లిక్విడ్ గ్యాస్ కాంటాక్ట్ అయిన దగ్గర రెస్పిరేషన్ స్టార్ట్ అవుతుంది. సాలిడ్ లిక్విడ్ గ్యాస్, కాయి తయారవుతుంది చూడండి. కాయి దీన్ని ఏమంటారు మీరు, నీళ్ళ దగ్గర గ్రీన్ కలర్గా వస్తుంది చూడండి, పాచు. అది దట్ ఈస్ ద ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ స్పందన, చరం.
ఓకే, అక్కడ స్టార్ట్ అయింది. తర్వాత దేర్ ఆర్ ఫార్మ్స్ ఆఫ్ డెవలప్మెంట్. ఓకే, ఫార్మ్స్ ఆఫ్ డెవలప్మెంట్, ఎవల్యూషన్. ప్రతి ఎవల్యూషన్ పరంపరగా మారిపోయింది. ఇప్పుడు హ్యూమన్ బాడీ పరంపరలో ఉందా లేదా? ఓకే, let us not come to the discussion when it has started. Okay, let us not put that in the scope of our discussion. It is there, let us start that. Okay, now ఈ చరాచర జగత్తు. సో నౌ సెకండ్ ఏంటంటే దాంట్లో రెండు భాగాలలో ఒకటేమో ప్లాంట్, ఇంకోటేమో యానిమల్. ఓకే, అండ్ యానిమల్ మీన్స్ యానిమల్ అండ్ హ్యూమన్స్. ఓకే, సెల్ఫ్ ఈజ్ దేర్ హియర్. ఓకే, నౌ యూ కంటిన్యూ యువర్ క్వశ్చన్. ఐఎమ్ మేకింగ్ క్లారిఫికేషన్. వాట్ ఐ యూస్ టు థింక్ ఇస్ చరాచర జగత్తులో చైతన్యం ఉంది అని అంటే చరాచర జగత్తు అంతా కూడాను ఆటమ్స్తోనే తయారు చేయబడి ఉంది కదా, దాంట్లో ఉన్నటువంటి ఆ ఎనర్జీయే చైతన్యం అని నేను అనుకున్నాను. ఇప్పుడు మీరు చెప్పిన దానికి కొంచెం నాకు క్లారిఫికేషన్, కన్ఫ్యూషన్ వచ్చింది. ఎనర్జీ అంటే ఇప్పుడు చైతన్యంని మీరు డిఫైన్ చేసినట్లయితే చైతన్యాన్ని సెల్ఫ్ అంటున్నాను నేను. అంతే, అదే భార కాదండి, అది కాదు. దిస్ ఉంది కదా, ఇది. ఓకే, సెల్ఫ్ ఉంది కదా, సెల్ఫ్ ఈజ్ ఏ కాన్షియస్ యూనిట్. ఓకే, అండర్స్టాండింగ్, పొటెన్షియల్ ఫర్ అండర్స్టాండింగ్ ఈజ్ దేర్ ఇన్ సెల్ఫ్. దాన్ని నేను కాన్షియస్ యూనిట్ అంటున్నాను ఇప్పుడు. ఓకే, దాన్నే చైతన్యం అంటున్నాను. ఓకే, లైక్ ద చైతన్యం వాట్ యు ఆర్ డిస్కసింగ్ మేబీ ఏమంటారు, ఇట్ మే బీ డిస్కస్డ్ ఇన్ సమ్ అదర్ కాన్షియస్ ఏమంటారు అదర్ కాంటెక్స్ట్, బట్ మై అండర్స్టాండింగ్ ఆఫ్ దట్ ఈజ్ ఆల్సో స్లైట్లీ డిఫరెంట్. ఈ ఒక నిమిషం సార్, లెట్ మీ కంప్లీట్ దట్. ఓకే, తర్వాత అనుబంధనము, భారబంధనము అన్నారు చూడండి. అనుబంధనము అండ్ భారబంధనము. ఓకే, వన్ ఈజ్ కెమికల్ బాండింగ్, అనదర్ వన్ ఈజ్ ఫిజికల్ బాండింగ్. One is chemical bonding, other one is physical bonding. This self as a conscious unit will not participate in that chemical bonding and physical bonding. భారము అనేది లేదు దీంట్లో, బాధ ఉంది, భారం లేదు దీంట్లో. బాధ అదే కదా, దుఃఖము ఇలాంటివి ఉన్నాయి దీంట్లో. ఓకే, అవి లేవు, అంటే వెయిట్ లేదు. ఓకే, రైట్, బాండింగ్ అండ్ దట్ వెయిట్ కైండ్ ఆఫ్ థింగ్ ఈజ్ నాట్ దేర్. కానీ దీంట్లో ఉండే ఇష్యూస్ ఏంటంటే ఆశ బంధనం అనేది ఉంది, విచార బంధనం అనేది ఉంది, ఇచ్ఛా బంధనం అనేది ఉంది. అయితే ఆల్ అవర్ స్ట్రగుల్ ఈజ్ టు గో అవుట్ ఆఫ్ దీస్ థింగ్స్. ఓకే, టు గో అవుట్ ఆఫ్ దీస్ థింగ్స్. ఇవి బంధనాన్ని ఏమంటారు వదలగొట్టుకుంటేనే మోక్షము అనేది దీస్ వర్డ్స్ హ్యావ్ కమ్. ఓకే, సో మోక్షము అంటే ఏంటి? మోక్షం, no, this is what we have associated. Okay, let me explain you. There is a no, I'll ask, no sir, just one second, please don't discuss anything. Let me propose something and then we'll continue. Okay, I think let us take a break and then reassemble back. I'll explain this in detail. Okay, so let's take a break of 10 minutes and reassemble back.